అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్లో సిఐటియు ఆధ్వర్యంలో బాగారెడ్డి అధ్యక్షతనలో కార్మిక ప్రదర్శన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిత్తురాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ పెట్టుబడి వర్గాలకు మేలు చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని, తమ హక్కుల రక్షణ కోసం పిడికిలి బిగించి అమరులైన పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దామని, ఉద్యమాలు చేసి సాధించుకున్న హక్కులను పోరాటాల ద్వారానే కాపాడుకుంటామని అన్నారు. కార్మిక వర్గం కులమతాలకతీతంగా సంఘటితం కావాలన్నారు. పాలక వర్గాలు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని కులం, మతం, ప్రాంతం పేరుట చీల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో 18 గంటల పాటు నిరంకుశంగా పనిచేయించే విధానానికి వ్యతిరేకంగా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు సంఘటితంగా ఉద్యమించిన ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. నూతన సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మోడీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారన్నారు. వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సంఘటితంగా సమ్మె పోరాటాలు చేసి ఒత్తిడి పెంచిన ఫలితంగానే మోడీ లేబర్ కోడ్లను అమలు చేయడం లేదన్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కేంద్రం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి యదగిరి, వివిధ యూనియన్ల నాయకులు ప్రసన్నరావు, రామ్దాస్, రమేష్, దయానంద్, సువర్ణ, శోభ, జరీనా, ప్రవీణ్, బాలరాజు, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు మేడే గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మన కార్మిక వర్గం యొక్క స్థితిగతులు ఏమిటి అనేది కూడా మనం లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక. ఇలా మేడే అంటే మనకి ఇలా సెలవు వచ్చింది కాబట్టి మనం సెలవు తిన్నాం. మేడేది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది విదేశీ అంటున్నారు. అంటే ఒక దేశంలో తయారైనటువంటి మంచిని ఎవరైనా ప్రపంచంలో తీసుకోరా? ఇలా ప్రజాస్వామ్యం అంటున్నాం. ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్ళు బ్రిటన్. మన దేశంలో రాజుల పరిపాలన ఉండేది. ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం యూరోప్ ఖండంలో ఉన్న దేశాలన్నింటినీ పరిశీలించి రాసి ఇలా మనం పెట్టుకున్నాం. సోదర భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని ఇలా వీళ్ళు నాశనం చేసే పరిస్థితి దేశంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా కార్మిక వర్గం ఆలోచన చేయాలి. ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని కాలు రాస్తున్నారు. అందుకే కొంతమంది అంటున్నారు గుజరాత్కి వచ్చేవాడు గుజరాత్ నుంచి బ్రిటిషుడు దేశం అంతా ఆక్రమించాడు. ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటంటే 144 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో 4 రాజ్యం వెళ్తున్నారు, 4 గుజరాత్ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఆ 4లో 2 కొనేటోళ్ళు, 2 అమ్మేటోళ్ళు. ఇవాళ 44 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది భారతదేశంలో. ఇందులో యూనియన్లు పెట్టుకొని యూనియన్ల పరంగా లబ్ధి పొందేటోళ్ళు ఎంతమంది అంటే 7% కూడా లేరు. మిగతా 93% మంది అసంఘటిత రంగం. కార్పొరేట్ మతోన్మాద అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఓడించాలి. వీళ్ళు ఒకవైపు ఏమో కార్పొరేట్లకు లాభం చేస్తున్నారు, రెండో వైపు మతోన్మాదంతో కార్మికులను విచ్ఛిన్నం చేస్తున్నారు. మన ఐక్య పోరాటాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మనం ఆలోచన చేయాలి. రెండోది ప్రజల బాగు కోసం, ప్రజల అభివృద్ధి జరగాలంటే ఇవాళ 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేస్తే 10 ఏళ్ళు అయిపోయింది. సంవత్సరానికి 2 కోట్లు, 10 సంవత్సరాలంటే 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా అంటే మర్చిపోదామా మనం వాళ్ళు ఇచ్చిన వాగ్దానం? అంతకుముందు ఏం చెప్పారు? ఈ దేశాన్ని కొంతమంది దోసుకొని నల్లధనం తీసుకుపోయి విదేశాలలో దాచుకున్నారు. ఇప్పటిదాకా పరిపాలించడానికి దమ్ము లేదు. నాకు 56 ఇంచులు వచ్చాయి,
ఛార్జ్ ఉన్నది, మీరు నాకు ఓట్లు వేయండి, నేను గెలిస్తే అవంతా దేశంలో తీసుకొచ్చి మీ ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. జన్ ధన్ అకౌంట్ అని పేరు పెట్టారు. దాన్ని జన్ ధన్ అకౌంట్ అయితే వచ్చింది, పడ్డాయా పైసలు? మరి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు అనుకుంటారు. మర్చిపోదామా? గుర్తు పెట్టుకుందామా? ఇవాళ రైతులకు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. తెగించి రైతులు కొట్లాడారు. ఢిల్లీకి పోయి 750 మంది ప్రాణాలు వదిలేశారు. తోక ముడుచుకొని ఇవాళ రైతులకు క్షమాపణ చెప్పి ప్రస్తుతానికి ఆ చట్టాలు రద్దు చేశారు. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, పెట్టుబడి మీద 50% కలిపి గిట్టుబాటు ధర నిర్ణయిస్తాను, దానికి చట్టం చేస్తాను చేయమని అడిగితే ఇవాళ రైతుల మీద దాడి చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ మూడు నిత్యావసరాల ధరలు ఇవాళ పరిస్థితి ఏంటి? బియ్యం ధర 70 రూపాయలు, గోధుమ పిండి 30-35 ఉన్నది 70, 80 రూపాయలు ఉన్న పప్పు 160, మంచి నూనె డబలు, పెట్రోల్ డబలు, డీజిల్ డబలు. అందుకే మన వేతనాల పరిస్థితి ఏంటంటే, లెక్కలు చెప్తున్నాయి ఏంటంటే 20% నిజ వేతనాలు పడిపోయినాయి. ధరల పెరుగుదల వల్ల కార్మికులకు వస్తున్న ఆదాయాల్లో నుంచి 20% మైనస్ అయిపోతుంది. అంటే ధరల్ని అదుపు చేయవు. ఆస్తులు ఏమో నీకు అధికారం ఉంది కాబట్టి నీ మిత్రులకు కట్టబెడతావు, ప్రైవేటీకరణ వేగంగా అమలు చేస్తావు, కార్మిక చట్టాలు రద్దు చేస్తావు, లేబర్ కోడ్స్ తీసుకొస్తావు. మరి ఇక నీకు ఎందుకు ప్రజాస్వామ్యం అంటే లెక్కే లేదు. ప్రజాస్వామ్యం మీద ఓట్లు అడుగుతున్నాయా? మోడీ గ్యారంటీ నా గురించి ఆలోచించంటున్నాను. అంటే అనేక మతాలు, భాషలు ఉన్న దేశం మనది. ఇవాళ తెలుగు వాళ్ళమే 10 కోట్లు ఉంటాం సుమారు, మన తెలుగు భాష. తమిళంలో 10 కోట్లు ఉంటారు. హిందీ మాట్లాడేటువంటి వాళ్ళు ఒక 20 కోట్ల మంది ఉంటారు. గుజరాత్ మాట్లాడే వాళ్ళు 4-5 కోట్లు ఉంటారు. బెంగాల్ మాట్లాడే వాళ్ళు 7-8 కోట్లు ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే భాష అంటే ఏం భాష పెడతాం? ఒకటే దేశం అట, ఒకటే భాష అట, ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే పన్ను, అంతా ఒకటే. ఒకటే ఎలక్షన్, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకటేసారి ఓటు వేయాలంట దేశంలో. అంటే ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకే ఇవాళ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది అని చెప్తున్నాం. మన రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి 400 సీట్లు కావాలంటున్నారు. నిజంగానే వాళ్ళు 400 రావు, 200 కూడా వచ్చేది గ్యారంటీ లేదు. 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీ వస్తుంది. 2/3 మెజారిటీ వస్తే ఇప్పుడున్న రాజ్యాంగం రద్దు చేసి మనుధర్మ శాస్త్రం ప్రకారంగా హిందూ సంస్కృతి భావజాలం అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారు, అంటే హిందూ మతం గురించి కాదు, హిందూ దేవుళ్ళ గురించి కాదు. హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని పూజించుకునే హక్కు అందరికి ఉండాలి. మనం కొట్లాడుతున్నాం, అందరి హక్కు ఉండాలి. కానీ ఉన్మాదం సృష్టించి దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాని ప్రాతిపదిక మీద ఓట్లు అడిగి జుట్లు ముడేసి రోజు మత ఘర్షణలు పెట్టి దేశాన్ని అల్లకల్లోలం చేసే వైపు ఇవాళ ఇది దేశం పోతాం. అందుకే మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, లౌకిక విధానం రక్షించుకోవాలి. ఇవాళ మనం ఫెడరల్ వ్యవస్థ అంటాం. కేంద్రము రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలి. రాష్ట్రాన్ని లెక్క చేస్తలేదు. ముఖ్యమంత్రుల్ని తీసుకుపోయి ఇవాళ జైళ్ళలో పడేస్తున్నారు. అట్లాగే రాజ్యాంగం ప్రకారం కొన్ని సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి. సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ కమిషన్లు కానీ స్వతంత్రంగా పనిచేయాలి. వాళ్ళని పనిచేయట్లేదు. ఎవరైతే రాజకీయంగా శత్రువులో వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు, వాళ్ళు ఇలా లొంగిపోయి బీజేపీలకు వస్తే వాళ్ళందరూ కూడా క్లీన్ వాషింగ్ మిషన్ సిద్ధాంతం అంటున్నారు. క్లీన్ అయి వస్తున్నారు బయటికి, వాషింగ్ పౌడర్ నిర్మాణం. మరి నువ్వు ఎక్కడి నీ సొంత సిద్ధాంతం ఏముంది? ఇవాళ మనం ప్రశ్న చేయాలి. ఇలా మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, బెదిరిస్తున్నారు. పత్రికలు మొత్తం కార్పొరేట్ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. గతంలో లాగా లేవు పత్రికలు. మీడియా గతంలో లాగా లేదు. మన ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అంటాం. కార్యనిర్వాహక, ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థ, మీడియా. ఇలా మీడియా స్వతంత్రంగా ఉంటే అనేక విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రజలకు తెలియజెప్తారు. ఇలా మీడియా అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే దేశంలో నియంతృత్వ ఛాయలు వస్తున్నాయి. వస్తే ఏమైతుంది? 1977లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు పుట్టుంటారు? కొంతమంది పుట్టిన చిన్న పిల్లలు అయి ఉంటారు. ఫస్ట్ దాడి కార్మికుల మీద పడ్డది. బోనస్ యాక్ట్ రద్దు చేశారు. అప్పటిదాకా 8.33 చట్టబద్ధమైన బోనస్. ఎమర్జెన్సీ రాగానే ఫస్ట్ బోనస్ రద్దు చేశారు.
యూనియన్లు రద్దు చేశారు, నాయకులను తీసుకుపోయి జైళ్ళలో పెట్టారు. ఇక్కడ పోతున్న నాయకులు ఇప్పుడు మేమంతా ప్రెసిడెంట్లం సెక్రటరీలం అనుకుంటున్నాం, రేపు పొద్దుగాల నియంతృత్వం వస్తే బస్ నడు జైలకంట. ఉపా చట్టం ప్రకారంగా నీ మీద అనుమానం వస్తే చాలు నువ్వు దేశానికి ప్రమాదం అని తీసుకుపోయి లోపలేస్తాడు. నీకు పేరు దొరకదు, నేను నిర్దోషిని అనేది నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉండదు. ప్రవీణ్ కుట్టాయేస్తా అని చెప్పి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ జేఎన్యూలో చదువుకున్నాడు, ఎమర్జెన్సీలో ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ పెద్ద మేధావిగా ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసి ఏం చేస్తామని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ఒక పోర్టల్ మన వెబ్సైట్ ద్వారా వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. రైతు ఉద్యమాన్ని బాగా కవర్ చేశారు వాళ్ళు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం అది పెద్ద లక్షల కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది. ఆ వార్త ప్రభుత్వానికి వణుకు పుట్టింది. ఈయన ఇట్టే వదిలేస్తే ఈ ఎలక్షన్లలో కూడా ఇంకా ప్రమాదం అని చెప్పి ఇవాళ ఆయన తీసుకుపోయి టీఆర్ జైల్లో పడేశారు. కారణం ఏంటంటే ఉపా చట్టం. ఆయన వెబ్సైట్లోనంట ఎవడో అమెరికా నుంచి అమెరికాలో నుండి చైనా మద్దతు ఉంది కాబట్టి ఆ వార్తలు ఇటు వచ్చినాయంట. దీనికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఏం ఆధారాలు లేవు. మరి ఏమైనా విదేశీ ఫండ్స్ వచ్చినాయా? లేవు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా 3 సార్లు దాడి చేసిండు, ₹1 దొరకలేదు. అయినా తీసుకుపోయి ఇలా టీఆర్ జైల్లో పడేసి. అంటే ఏ రకంగా దేశం ఎటుపోతుంది ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. అందుకనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కార్మిక వర్గ కర్తవ్యం ఏమిటి? ఇప్పటికే సెమినార్లు పెట్టి అనేక చోట్ల కార్మికులను మనం చైతన్యం చేసుకోవాలనుకున్నాం. మనకు అనేక కోరికలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితిని కూడా మనం గమనించాలి. కార్మిక వర్గం ఎంతో చైతన్యవంతమైన వర్గం, దేశానికి దారి చూపించేటువంటి వర్గం. అందుకని రేపు మే 13వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో, పార్లమెంటు జరిగే ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలో కూడా కార్మికులు ఓటు వేయడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వాన్ని దించేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన సిఐటి నినాదము, మన సిఐటి అఖిల భారత కమిటీ తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని మేమందరం కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు బీజేపీని ఓడించగలిగితే వాళ్ళు మనం బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇండియా కూటమి ఏర్పడ్డది. ఇండియా కూటమి గెలవాలని మనం కోరుకుంటున్నాం. ఇండియా కూటమిలో ఉన్న పార్టీ ఇవాళ ఎవరుంటే వాళ్ళని అవసరమైతే మనం మద్దతు ఇవ్వాలి, బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఉంది, ఇండియా చేయండి, అదే మీ దమ్ము ధైర్యం అని చెప్పేసి ఇవాళ మనం కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం. ఇవాళ మీరేదో తమాషాలు కాదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి మనం ఇండియా కూటమిగా వామపక్షాలు కూడా ఉన్నాయి, ఎర్రజెండా కూడా ఉంది. ఆ ఎర్రజెండా పార్టీల మీద పోయి పోటీ చేస్తారు ఈ ఇండియా కూటమి నాయకులు. అక్కడ పోయి కేరళకు పోయి అక్కడ ముఖ్యమంత్రిని బీజేపీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేడు ముఖ్యమంత్రిని అంటాడు. వీళ్ళు ఇట్లాంటి తిక్క పనులు చాలా చేస్తున్నారు. అయినా సరే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దేశంలో ఉండేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వామపక్షాలు ఇవాళ ఎర్రజెండా ఈ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే లౌకిక శక్తుల్ని గెలిపియాలి, ఇండియా కూటమిని గెలిపియాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ మేడే సాక్షిగా కార్మిక వర్గం ఈ ప్రతిజ్ఞను తీసుకొని ఆ రకంగా మనం ముందుకు పోతేనే ఇవాళ మన హక్కులు కాపాడబడతాయి. ఈ లేబర్ కోడ్స్ రాకుండా అడ్డుకోగలుగుతాం, ఈ కనీస వేతనాన్ని కాపాడుకోగలుగుతాం. ఇవాళ 26,000 రూపాయల కనీస వేతనం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నాం. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగులు గుర్తించాలని కొట్లాడుతున్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్లను, కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ మనం కొట్లాడుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి కంపెనీ కార్మికుల దాకా అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా గలం ఇప్పాలి, చేయి కలపాలి, ఆలోచన చేయాలి. మన పని ప్రదేశంలో, నివాస ప్రాంతంలో ఎక్కడైనా సరే మనం ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయి, ఈ మేడే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి 8 గంటల పనిని కాపాడుకోవాలి. 12 గంటల పని రాకుండా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణమూర్తి లాంటి పెట్టుబడిదారుడు చెప్తున్నాడు 12 గంటల పని ఉండాల్సిందే అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు పత్రికలనే చెప్తావు, చట్టం అవుతుంది. అందుకే ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకొని 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం అంతా కూడా ఈ కార్పొరేట్ మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం మనందరం కూడా ముందుకు సాగడమే మేడే అమరవీరులకు అర్పించే నిజమైనటువంటి నివాళిగా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి సభను మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు, నిర్వాహకులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు.